మరణించినటువంటి వ్యక్తిని కానీ, ఒక మరణించినటువంటి జంతువుని కానీ, ఒక మరణించినటువంటి పక్షిని కానీ మీరు వెంటనే చూశారనుకోండి, అక్కడ ఈశ్వర పరివారం అంతా వచ్చి వెళ్ళిన వాసనలు కనబడతాయట. ఆవిడ చూస్తుంది అవి, అలా అక్కడ వచ్చి ఉంటాడు ఈశ్వరుడని. ఈ ముక్తి క్షేత్రంలో మృత్యుంజయుడు సంసార సాగరమును దాటడానికి పడవ వలె ఉంటాడు. ఇక్కడ ఎవరైతే కాశీ ప్రవేశం చేస్తారో, ఒక్కసారి కాశీ వచ్చినంత మాత్రమునచే ఆ శరీరమునకు కొన్ని వేల కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి దేహ బంధాలన్నీ ఇక తెగిపోతాయట. అంటే మీరు ఒకవేళ ఎక్కడో ఉన్నామనుకోండి, అప్పుడు అయ్యో నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా మేనత్త, ఇవన్నీ కోరికలు ఉంటాయట. కాశీకి ఒకవేళ వచ్చిన వెంటనే ఏమి భార్యలే, ఏమి పిల్లలే, ఏమి సంసారములే అన్నటువంటి వైరాగ్య భావము కలుగుతుందట. అందుకే చూడండి, మన కాశీలో ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ భాగ్యత పొంది వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ కొంతమంది కుర్రవాళ్ళు కూడా వస్తున్నారు ఈ మధ్య. అంటే ఇక్కడ అది చెప్తుందన్నమాట. ముక్తి మార్గము వారణాసి క్షేత్రము చెప్పుతూ గంగా తీరమున మరణించిన వారిని చూస్తే ఏమో శివ కుటుంబము కనబడుతుంది అనుకుంటుంది. ఈ ఆనందవనంలో కొన్ని కోట్ల జన్మల పుణ్యముచే తారక మంత్రము దొరుకుతుంది. అంటే కాశీ అనే పదము బయట ఉన్న వాడికి వినపడాలి అంటే 1,00,000 జన్మల పుణ్యం ఉండాలట. అంటే ఒక ప్రాణికి 1,00,000 జన్మల పుణ్యం ఉంటే కాశీ అనే పదం వినబడుతుంది. వాడు ఒకవేళ కాశీ వచ్చి ఉన్నారు అంటే 1,00,00,000 జన్మల పుణ్యం ఉంటే భైరవుడు కాశీకి తీసుకొస్తాడు. ఇక మనకి కొన్ని వేల కోట్ల జన్మలు వద్దురా నాయన నీకు తీసేస్తాను అని ఈశ్వరుడు ముక్తి మార్గమైనటువంటి తారక మంత్రము చెప్తాడు. కాబట్టి ఇది కాశీ ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ చిత్రపటమును చూసి ఆ కళావతి ఉంటుంది. మణికర్ణికా ప్రభావం అందు మా పంచకోశ పరిమాణము చెప్తుంది. ఇక్కడ రాజర్షి అయినటువంటి హరిశ్చంద్రుడు భార్య సమేతముగా బిడ్డను సైతం తృణప్రాయంగా అమ్ముకున్నటువంటి దేహము. చూడండి, ఆయన భార్య బిడ్డ ఎంతో గొప్పవాడు, రాజు అయిన అటువంటి ఆయన కూడా భార్యను బిడ్డను తృణప్రాయముగా అమ్మేశాడు. ఇదే దేహ భ్రాంతి పోవటం అంటే. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? అప్పటిదాకా ఆ చంద్రమతి ఎక్కడి నుంచో పాపం ఆయనతో వస్తుంది. కాశీ వచ్చేటప్పటికీ ఆవిడిని కూడా అమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత పరిస్థితి ఏర్పడినప్పటికీ అమ్మకూడదు కదా. కానీ కాశీ ఏం చేస్తుంది? మోహాన్ని విడగొడుతుంది. అందుకని ఆయన అమ్మేశారు. ఇదేమిట, వారణాసిలో ఒక ఇసుక రేణువట వైకుంఠములో అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి ఒకవేళ మీకు ఏదైనా ఆభరణం ఇచ్చారనుకో, దాని ముందు కూడా ఇది పనికిరాదు. అంటే వైకుంఠమందు ఉన్నటువంటి ఏదైనా భోగము మనకి కాశీ యందు గంగమ్మ వద్ద ఉన్న ఒక ఇసుక రేణుకి సమానం కాదు. అంటే చెప్పండి, ఇప్పుడు వైకుంఠం కావాలా, కాశీ గంగమ్మ కావాలా? ఇది చెప్తున్నా. ఇక్కడ మరణించిన వారికి కర్మ ఫలాలు కనపడవట. అంటే ఇక్కడ ఎవరైనా చనిపోయాడు అనుకోండి, అంటే మనం ఎక్కడైనా బయట చనిపోతే ఈశ్వరుడు మళ్ళా మనకి ఇంకొక జన్మకి కర్మ ఎత్తుకుతాడు. వీడి ఈ జన్మలు ఏమేమి బాకీలు ఉన్నాయి, వీడు ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టిపోయాడా, లేకపోతే వీడి తల్లిదండ్రులకి సేవ చేయకుండా పోయాడా, లేకపోతే వీడి భార్య బిడ్డలను వదిలేసిపోయాడా అని బయట చనిపోయిన వాళ్ళకి బ్రహ్మదేవుడు ఎత్తుకుతాడు. కానీ కాశీ ఉండి ఎవరైనా చనిపోయాడు అనుకో, వాడు నిజంగా ఎన్ని రుణానుబంధాలు ఉన్నప్పటికీ ఈశ్వరుడు అవి తనలో కలుపుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి కర్మ బీజాలు కనబడవట. అయితే ఇక్కడ కర్మ బీజాలు కనబడవు కాబట్టి అక్కడ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు అయ్యో కాశీలో ఈ నారాయణుడు అనే ఒకడు చచ్చిపోయాడు, వీడి కర్మ ఏమన్నా ఉందా అని టార్చ్ వేసి వెతుకుతాడంట. అంటే వీడు పుట్టి పూర్వత్రం నుంచి వాడు ఎన్ని జన్మలు పుట్టాడో అప్పటి నుంచి వీడి కర్మ ఏదన్నా ఉందేమో, వీడికి ఇంకొక జన్మ ఇద్దామని. కానీ ఇక్కడ కాశీలో చనిపోయిన వాడికి బ్రహ్మదేవుడు సైతం వెతికితే కర్మ బీజాలు కనబడవట. అప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటారట, ఈ బ్రహ్మదేవుడి దగ్గర ఎందుకు ఉండడం, మనం కాశీకి వెళ్ళిపోదాం మనం. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాం అనుకో, వీళ్ళు మళ్ళీ ఏదో పుట్టిస్తాడు, మనకి కర్మ అంటుకుంటుంది మనకి.
కాబట్టి ఇక్కడ ఏదో చెప్తుంది, ఆవిడ చెప్తుంది, నేను చెప్పట్లేదు. సత్యలోకములో ఉండేవారు మరణము కొరకు నిరంతరము కాశీ క్షేత్రమును చూస్తారట. ఇలా కాశీ క్షేత్రములో ఒక అనంత లింగముని కానీ ఆవిడ అలా చెప్తుంది. ఒక్క లింగము చూస్తే చాలట. ఇదిగో కాశీ క్షేత్రము, కపాల మోచన తీర్థము, బ్రహ్మకు మోక్షమిచ్చిన తీర్థం ఇది. అంటే ఈ బ్రహ్మదేవుడు మన రాత్రిలో రాస్తూ ఉంటాడు. పాపం అలా రాసిన బ్రహ్మకి కూడా పాపం ఒకటి వచ్చేసింది. అంటే మనకి ఇష్టం లేని రాత్రులని రాసేది ఆయనే కదా. కాబట్టి అటువంటి వాడికి కూడా కర్మబంధం పడుతుంది. అలాంటి కర్మ ఉన్న వాడిని కూడా మోక్షం ఇవ్వగలిగిన నగరము ఈ కాశీ వారణాసి క్షేత్రము అంటుంది. భైరవుడు అనేవాడు ఆ బ్రహ్మను తలని తెంచితే ఆ భైరవుడికి కూడా బ్రహ్మహత్యా దోషం అంటుకుంది. అలాంటి వాడు కపాలాన్ని చేత పుచ్చుకొని భవతీ భిక్షాందేహి అంటూ ఆ యొక్క బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని కాశీక్షేత్రానికి వస్తే అప్పుడు ఆ కపాలం పడిపోయి ఆ కాలభైరుడు మహాకాలభైరుడికి